తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides. నేటి యువతకు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను తెలియచేయాలని సంకల్పించింది 4 Sides టీవీ. హైదరాబాద్ నందినగర్ వేదికగా ముగ్గుల పోటీలను నిర్వహించింది. పిల్లలు పెద్దల్ని ఈ పోటీలో భాగస్వాముల్ని చేసింది. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులతో పాటు చిన్నారులు ప్రదర్శించిన ముగ్గుల పోటీలు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాయి. చుక్కల ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను వేసి వాటికి ఆకట్టుకునే రంగుల్ని అద్దారు. ముగ్గులను 4 Sides టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించిన 4 Sides CEO అంజలి విజేతలకు బహుమతుల్ని అందజేశారు. చక్కటి ప్రతిభను ప్రదర్శించిన చిన్నారులను అభినందించారు. హైదరాబాద్ లాంటి జంగిల్ నగరానికి పల్లె వాతావరణం ప్రస్ఫుటమయ్యేలా ముగ్గుల్ని ప్రదర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు. చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఉన్న విశిష్టతను వివరించారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మనం కాలం మారుతున్న కొద్దీ సాంప్రదాయాల్ని సంస్కృతిని మర్చిపోతున్న వేళ మన 4 Sides టీవీ వాళ్ళు మరి ఒకసారి సంక్రాంతి స్పెషల్గా ముగ్గుల పోటీలని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ బంజారా హిల్స్ నందినగర్లో ఫస్ట్ టైం ఇక్కడ ఎవరు ఇలాంటి ముగ్గుల పోటీ నిర్వహించలేదంట. ఫస్ట్ టైం మన 4 Sides టీవీ వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాల్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ ముగ్గేది, మీ పేరేంటి? నా పేరు కృష్ణవేణి, నా ముగ్గేదేనమ్మ. ఓకే, ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ టైం ఇక్కడ మన 4 Sides టీవీ వాళ్ళు మాత్రమే ఇక్కడ ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం జరిగింది కదా, దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంది. అంటే మన పాతకాలం అనేది ఇప్పుడు నిరూపించారు కాబట్టి ముగ్గులు వేయటం అనేది మన సాంప్రదాయం. అంతకని ఈరోజు గుర్తింపుగా మన ముగ్గులు మన చిన్నతనం నుంచి మన తల్లిదండ్రులు నేర్పించిన ఈ ముగ్గుల పోటీల్లో నాకు చాలా ఇష్టమైంది, వేయాలనిపించింది. అంటే మీరు ప్రతి సంవత్సరం ఇట్లా ముగ్గుల పోటీలు కాకుండా ఇంటి ముందు వేసుకుంటారు కదా, మీ పిల్లలందరికీ నేర్పించారు? అందరికీ. మరి మీ పిల్లలకి ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తుంటారా? చెప్తానమ్మా. మన సాంప్రదాయం మనం వదులుకోకూడదు కదా. మన పుట్టింది, మనం చేసేది, మన సాంప్రదాయం అనేది మనం అన్నింటిలో మన సంక్రాంతి అంటే మనకు చాలా ఇష్టం. మనము కావాల్సిన పండగ అది. అందుకని ముగ్గులతోనే ఆరంభం అవుతుంది అది. ఎక్కడమ్మా మీది ప్రాపర్? ఆంధ్ర. ఓకే, ఆంధ్రలో సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్గా జరుపుకుంటారు కదా, మరి అక్కడ మీరు పండగను ఎలా స్టార్ట్ చేస్తారు? మేము పండగ అంటే అమ్మా, మాకు పండగ నెల పెట్టినప్పటి నుంచే మాకు మొదలవుద్ది. సగం పండగలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే భోగినాడు ఆ మంటలు వేసుకుంటా, ముగ్గులు వేసుకుంటా అలా జలంగా చాలా అనేది సంక్రాంతి పండుగ అనేది మేము అప్పుడు జరుపుకుంటాం బాగా. మాకేంటంటే చిన్నపిల్లల కానించి మాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. అంటే మన తల్లిదండ్రులు నేర్పించింది సంక్రాంతి పండగకే. ముఖ్యంగా మాకు భోగి మంటలు, ఈ ముగ్గులు, ఇవన్నీ మన కొత్త కోడళ్ళు, కొత్త అల్లుళ్ళు ఇలాంటివన్నీ మనకి ఉంటాయి. ఇక్కడ సిటీలో సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతూ ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. మరి మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ అట్మాస్ఫియర్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పాతకాలం ఈరోజు అనుభవంగా కనపడుతుందని అనేది ఇప్పుడు సంతోషపడుతుంది. అంటే ఇప్పుడు పిల్లలు అవన్నీ వదిలేస్తున్నారు, కానీ తెలుసుకునే వాళ్ళు ఏమో వదలటం లేదు. అందుకని ఈరోజు వేయాలనిపించింది. ఆ విధంగా వేసుకుంటుంటే ఆ పిల్లలు కూడా చాలా మంచిది, సంసారంగా ఉంటుంది ఎవరు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అయితే చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారని మనం చూసుకోవచ్చు. వీళ్ళు మర్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలని ఈరోజు వెలికి తీసి 4 Sides టీవీ ఇలా కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒక్కసారి మేము పాత రోజుల్లోకి వెళ్ళినట్టుంది అని మనతో షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? విజయ. మీరు ఎక్కడ మీ ప్రాపర్?
మాది హైదరాబాద్ బంజారా హిల్స్. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఇక్కడ 4 సైడ్స్ టీవీ వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు కదా, ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలకి అందరు చెప్తే మా పిల్లలకి తీసుకొచ్చి ముగ్గు వేపిస్తున్నాము. మాకు మంచిగా అనిపిస్తుంది. చాలా సంవత్సరం నుంచి ఇప్పుడు వచ్చిండ్రు, ఎప్పుడు రాలేరు, ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ. ఇంతకు ముందు ఎప్పుడైనా అనిపించింది ఇలా పెడితే బాగుండు, చేస్తే బాగుండు, మర్చిపోతాం మేము కానీ ఎవరు రాలేరు ఇందాక, ఇప్పుడు వచ్చిండ్రు, మంచిగా అనిపిస్తుంది. ఓకే, మీరు ప్రతి సంవత్సరం ఇలాగే ముగ్గులు వేసుకుంటారా? ఇంటి ముంగటైతే మంచిగా వేసుకుంటాము, ప్రతి సంవత్సరం వేసుకుంటాము. ఇప్పుడు కాలంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతున్నాయని అందరు అంటున్నారు కదా, మీరు అవి పోకుండా మీ పిల్లల త్రూ వెళ్ళాలి ముందుకు అని మీ పిల్లలకి నేర్పిస్తున్నారు? నాను నేర్పిస్తున్నాము. అట్లా పిల్లలకి నేర్పిస్తేనే కదా పిల్లలు ముంగట పోతారు అట్లా. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా, మీ ఇంట్లో మీ పండుగ ఎలా స్టార్ట్ అవుతుంది? మా పండుగ ఇక మేము అన్నీ చేసుకుంటాం, మా దాంట్లో ఎట్లా చేయాలి అట్లా చేసుకుంటాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్? అంటే మార్నింగ్ లేవంగానే స్నానం చేసుకొని ముగ్గు వేసి పూజ చేస్తాము. పూజ చేసి పిండి వంటలు అవన్నీ చేసి దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేసి దాని తర్వాత ఇంకా మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుంటాం. విష్ చేసుకోవడము, పెద్దవాళ్ళకి కాలు మొక్కడము అలా చేసుకొని అందరం మంచిగా తిని ఇంకా అలానే చేస్తాం. మీ పేరు? కైట్స్ ఎగిరిస్తాం. నా పేరు అనిత. మీకు వచ్చే ముగ్గులేయడం? నేనే వేసాను. ఇది కాలేజ్ ఫెస్టివల్లో కూడా పెడుతూ ఉంటారు కదా, మీరు పార్టిసిపేట్ చేస్తారు? మా ఆఫీస్లో వేశాను, అక్కడ కూడా వేశాను, ఇప్పుడు ఇక్కడ కూడా వేశాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ వారికి ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 4 సైడ్స్ టీవీ న్యూస్ 24/7 న్యూస్ CEO అంజలి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దలు మా అన్న వెలుపుల ప్రకాశన గారికి, అలాగే చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్ గారికి, అలాగే టెంపుల్ కమిటీ చైర్మన్ అన్న చౌహాన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆడబిడ్డలందరికీ, పిల్లలకి, పాల్గొన్న వారందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు ప్రసన్న కుమార్ గారికి,
అందరికి కూడా పేరు పేరున నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఈ కార్యక్రమం నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ కుటుంబాలు కానీ వారందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో వర్ధిల్లాలని, అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన 4 Sides టీవీ న్యూస్ 24x7 వారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విశిష్ట అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త వేలుపుల ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. మరి ముగ్గులంటేనే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏం గుర్తొస్తుంది? అందరూ వేసినారు కదా ముగ్గులు, ఏం గుర్తొస్తుంది? ఈ అలంకరణ ఏంటంటే ఇంతకుముందు పాతకాలంలో మనం చూసినట్లయితే ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మి వస్తుందని, మనం ఎవరన్నా ఇంట్లో చనిపోయిన ఏమన్నా సంవత్సరికం అట్లాంటి పనులు చేసినా కానీ ముగ్గు వేయకపోతే ఆ ఇంటికి ఎవరు రారు, సాధువులు సన్యాసులు ఈవెన్ అడుక్కునేవాడు కూడా ఆ ఇంటికి రాడు, ఆ ఇంట్లో లక్ష్మి ఉండదని. మరి ముగ్గులు వేస్తే మనం ఏం చేస్తామంటే ముగ్గులు వేసి గొబ్బొమ్మలు పెడతాం కదా. గొబ్బొమ్మలు ఏంటంటే కృష్ణుడికి గోపికలు ఎంత ప్రీతికరమో ఈ గొబ్బొమ్మలు కూడా అంతే. సో ఈ ముగ్గులు చూస్తే నాకు అంతా చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు వేసినట్టు అనిపించింది. ఏది బెటర్ అన్నది నాకైతే అర్థం కాలే. మరి మీ ఛానల్ వాళ్ళు అయితే బాగానే జడ్జ్ చేసినట్టున్నారు. కష్టపడి అందరు ముగ్గులు వేసిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు అండి. సో ఈ పండుగ మీ అందరికీ సుఖ సంతోషాలు, మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సాయంత్రం ఈ పెద్దల మధ్యలో కూర్చోవడానికి ఆహ్వానించిన నాకు నా తరఫున ఈ 4 Sides టీవీ వారికి, వారి చైర్మన్ కళ్యాణ్ గారికి, CEO అంజలి గారికి, ప్రసన్న కుమార్ గారికి, ఇక్కడున్న చీఫ్ ఎడిటర్ గారికి, మరి ముఖ్యంగా మన చౌహాన్ గారికి, మీ ఒక టెంపుల్ చైర్మన్ గారి అబ్బాయి. సో మీరందరూ చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ఇది చేయడం చాలా బాగుంది. మీ అందరినీ ఈ పండగకి మంచి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో కుటుంబాలతోని సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంజలి మేడం గారు, శ్రీనివాస్ గారు, ప్రకాష్ గారు, ప్రసాద్ గారు, వినోద్ గారు, అనిత మేడం గారు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి మన టెంపుల్లో ఎప్పుడు మన ముగ్గుల పోటీ ఎప్పుడు పెట్టలేదు కానీ ఈసారి పెట్టినారు. మన బస్సులో అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి మంచి ముగ్గులు వేసినారు. స్విమ్మింగ్ జాతీయ ఛాంపియన్ అనిత మేడం గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మొదటగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అండ్ 4 Sides టీవీ 24x7 న్యూస్ ఛానల్ వాళ్ళు వారి ఆధ్వర్యంలో ఇంత గొప్పటి కార్యక్రమాన్ని మహిళల కోసం కండక్ట్ చేసినందుకు, ఎస్పెషల్లీ అంజలి మేడం ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇలాగే చాలా ఇన్నోవేటివ్ అండ్ ఎంకరేజింగ్ ప్రోగ్రామ్స్ మరెన్నో మీ ఆధ్వర్యంలో 4 Sides టీవీ 24x7 న్యూస్ ఛానల్ తరపున మీరు ఇంకా మహిళలని ఎంకరేజింగ్ చేసే విధంగా చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద విన్నర్స్ అండ్ విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి, అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. 4 Sides న్యూస్ ఛానల్ 24x7 వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేసినటువంటి ఈ ముగ్గుల పోటీ మన బంజారా హిల్స్లోనే మొదటిసారిగా జరుపుకుందని ఈరోజు మనం విన్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, అదేవిధంగా 4 Sides న్యూస్ ఛానల్ వాళ్ళు మరెన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. నోబెల్ లైఫ్ సేవింగ్ సొసైటీ తరపు నుంచి మా వీలైనంత వరకు వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటామని, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రెండో విధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకరు ముందు ఒకరు వెనక అనే ఒక దృక్పథం ఏం లేదు. మనం వేసినటువంటి ముగ్గును బట్టి మనకు
ప్లేస్మెంట్ రావడం జరుగుతుంది. ఎవరు నిరాశపడకుండా మళ్ళీ ఇంకా కొత్త ముగ్గులతోటి మళ్ళీ ఇంకో సంవత్సరం మనందరం కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొదటగా నాకు సపోర్ట్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ చేసినటువంటి న్యూస్ ఛానల్ యొక్క చీఫ్ ఎడిటర్ దేశపైన శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. నా మిత్రులందరికీ కూడా శుభాభివందనలు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులు అట్లాగే పెద్దవాళ్ళందరికీ కూడా మరి చిన్నపిల్లలందరికీ నా శుభాశీస్సులు ఉంటాయి. పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు. జనరల్గా మీ అందరూ పండగ అనగానే 3 రోజులు సెలవు వచ్చింది. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది కనుక చక్కగా ఆడుకోవాలనే ఆలోచనతోటే ఉంటారు అందరూ కూడా. కానీ పండగ ప్రాధాన్యత చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా కదా. ఎందుకంటే ఇక్కడ మనకు పంట పండించడానికి హైదరాబాదులో అసలు పొలాలే లేవు, అన్నీ అమ్మేసేసుకొని ఇట్లాంటి జంగల్ చేసుకున్నాం మనం. సిమెంట్తో కట్టారు, వర్షం పడితే కూడా వర్షపు నీళ్ళు కూడా భూమిలోకి పోయే పరిస్థితి లేదు. సో కనుక ఈ పండుగకు ప్రాధాన్యత ఎప్పుడు ఎక్కువగా జరిగేటువంటిది పల్లె వాతావరణంలో జరుగుతుంది. అక్కడ పంటలు పండుతాయి కనుక పంటలు పండిన తర్వాత ఆ పంటల కోత కోసాక ఇంటి దగ్గరకు వస్తాయి. అప్పుడు ఆ ఇంట్లో ఆ కుటుంబంలో కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు, ఎంతో ఉంటుంది. సో అప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పండుగ దినాన్ని చేసుకుంటారు. సంక్రాంతి అంటే ఒక మంచి వెలుతురు వస్తుంది ఆ కుటుంబంలో. అంటే మంచి సంతోషం ఆ కుటుంబంలోకి చేరువవుతుంది. ఎట్లా? పంట ద్వారా ఆ ఇంట్లోకి ఒక సంతోషం వస్తుంది. ఆ సంతోషంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా వాళ్ళు సంతోషంగా బ్రతకడానికి, వాళ్ళ ఖర్చులు కానీ కష్టాలు కానీ తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ పండుగను 3 రోజులు జరపడానికి గల కారణం. సరే 3 రోజులు జరుపుకునే పండుగ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. సో దాని వెనుక కూడా సైన్స్ ఉంది. సో ఇవన్నీ విషయాలు మనకందరికీ తెలిసినప్పటికీ పిల్లలకు తెలియట్లేదు. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. పండుగల యొక్క ప్రాధాన్యత ఎందుకు, ఏమిటి, ఎలా చేయాలనేటువంటి విషయాన్ని. సరే ముగ్గుల విషయానికి వచ్చినట్లయితే ఇందాకే మన ప్రసన్న గారు చెప్పారు, ముగ్గులు వేయడం వల్ల ఇప్పుడు అందరు కూడా ముగ్గులు మర్చిపోయాం. ప్లాస్టిక్ స్టిక్కర్స్ వస్తున్నాయి, ఇంటి ముందర అతుకు పెట్టుకుంటున్నాం. అసలు ముగ్గు వేసేటువంటి కార్యక్రమం కూడా పేడతో అలికి, ఇంటి ముందర పేడతో అలికి మనం ముగ్గు వేసేవాళ్ళం. పేడతో అలకడం వల్ల బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా ఏది కూడా ఇంట్లోకి రాదు. సో దానివల్ల ఆ ఇల్లు ఎప్పుడు కూడా శుభప్రదంగా ఉంటుందనేటువంటి ఆలోచన. అవన్నీ మర్చిపోయాం మనం అందరం. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ఫోర్సైట్స్ టీవీ న్యూస్ 24/7 CEO మేడం అంజలి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరు మాట్లాడేశారు సంక్రాంతి గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us all take a moment to appreciate all the participants. Just give a huge round of applause. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాదు, ఎవ్రీబడి ఆర్ విన్నర్స్. మనకి కలర్ బాక్స్ ఉంటుంది. కలర్ బాక్స్లో ఎవ్రీ కలర్, ఎవ్రీ క్రేయాన్ ఇస్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ అప్రిసియేషన్స్. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న పిల్లల్ని పేరెంట్స్ ముగ్గులు ఎలా వేయాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న సిటీ కల్చర్లో నన్ ఆఫ్ ద కిడ్స్ డోంట్ నో హౌ టు పుట్ దిస్ రంగోలీస్. సో అప్రిసియేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్ స్పెషలీ అండ్ విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ సంక్రాంతి. Box Anita. Finally, the first prize goes to Box by Akshaya. Special prize, మా Foresight లోగోని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినందుకు శైలా జోగి. కంగ్రాచులేషన్స్. సంక్రాంతి అడ్డాయిలో ది బెస్ట్ డ్రెస్అప్ అయిన వాళ్ళు, ది థర్డ్ ప్రైజ్ గోస్ టు మైత్రి.
And the first